జరుగుతూ ఉంది. మరి స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి పర్ణికారెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు శ్రీహరి గారు, భక్తల ఎమ్మెల్యే గారు, అదేవిధంగా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, మాతో పాటుగా ప్రశాంత్ కానీ, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు అందరూ కూడా ఉన్నాం. మరి ముఖ్య విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. దానికి ఉదాహరణ నిన్న మొన్న ఒక 4 విషయాల్లో ఇంప్లిమెంటేషన్కి వచ్చినాయి. దాన్ని ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే రేపు ఇక్కడ ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్నికైనటువంటి విలేజ్లో శంకుస్థాపన బెనిఫిట్ ఇదే గ్రామంలో, అప్పర్పల్లి గ్రామంలో, ఇదే గ్రామంలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం 20,000 కోట్లు. 20,000 కోట్లు ఏంటంటే వాళ్ళ వడ్డీ, రూపాయి వడ్డీ వాళ్ళ బ్యాంక్ కడితే ఆ రూపాయి వడ్డీ గవర్నమెంట్ పే చేస్తాం. ఇది ప్రతి సంవత్సరం 20,000 కోట్లు, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు. దాంట్లో భాగంగానే జెడ్ఎంఎస్ జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ బంకులు వాళ్ళ నిర్వహణ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో పోల్ట్రీ పంప్స్, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో సూపర్ మార్కెట్. ఈ రకంగా పౌల్ట్రీ పంప్స్ కానీ, సూపర్ మార్కెట్, అదేవిధంగా ఆర్టీసీ కూడా మహిళా సంఘాల ద్వారానే బస్సులు కొని ఇవ్వాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తున్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. కాబట్టి ఏది చేసినా మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఈ ఇళ్ల స్థలాలు వాళ్ళ పేరు మీదే, అదేవిధంగా అన్నిట్లలో కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళను పారిశ్రామికవేత్తలు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యము. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. అన్నిటికి మించి ఈ జిల్లాలో మెడికల్ కాలేజ్, ఈ మెడికల్ కాలేజీ ఇది గత ప్రభుత్వంలో 600 బెడ్డెడ్ ఉండాల్సినటువంటి హాస్పిటల్, 100 బెడ్డెడ్ హాస్పిటల్లో 600 బెడ్డెడ్ అంటే దాదాపు 300 బెడ్స్ చేశారు. అది ఇరుకిరుకుగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు కొత్త కూడా నిర్మించడం జరిగింది, దాన్ని కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ కాలేజీకి రేపు ఫౌండేషన్ స్టోన్, తర్వాత ఇక్కడ మహిళా సంఘాలకు జెడ్ఎంఎస్ కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కానీ, ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మా సోదరిమణి చెప్పినట్టుగా 1000 కోట్లు, దాదాపుగా 1000 కోట్లకు అభివృద్ధి కార్యక్రమాలకు రేపు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జిల్లా ప్రజలకు మేమందరం కోరేది ఏంటంటే, అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయండి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రగతి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రగతి ప్రభుత్వం. కాబట్టి ప్రజల కోసమే చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మించి ప్రతిపక్ష నేతలు కావాలని పనిగట్టుకొని ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని రకరకాలుగా నిపాలతో బయటకు వస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు ఎన్నికల సమయంలో ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లయ్య, ఓడ దిగంగానే బోడమల్లయ్య అంటే, అప్పుడు ఎన్నికల సమయంలో ఏం చెప్పిండు? కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించకపోతే చూస్తూ ఊరుకోను, ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పిండు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రతిరోజు 3 టీఎంసీల వాటర్ 60 డేస్ 180 టీఎంసీలు తీసుకొని పోతుంటే, రాయలసీమలకు వెళ్ళి రొయ్యల పులుసు తిని బేసిజాలు లేవు, బేసిన్లు లేవు, మనమందరం అన్నదమ్ముల వల్ల ఇచ్చుపుచ్చుకోవాలని ఎందుకు చెప్పిండు? నిజంగా ఈ కృష్ణానది జలాల దోపిడికి ఈ రాష్ట్రంలో ప్రధానమైన కారకులు ఎవరు అంటే కేసీఆర్. ఆ రోజు ఉద్యమ సమయంలో బ్రహ్మాండంగా మాట్లాడిండు, ఆంధ్ర వాళ్ళే బాగో, తెలంగాణ వాళ్ళే జాగో. ఈ రకమైన రకరకాల మాటలు చెప్పిన కేసీఆర్ గారి మాటలు ఇవాళ నిశ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ చెప్పిన మాట కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఏమైనా ఇప్పటి వరకు పనులు చేస్తూనే ఉన్నారు. ఎగ్జాంపుల్ మీకు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు భరోసా పడతా ఉంది, అన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతాం. మేము వచ్చిందన్ని 14 నెలలు, మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేసారు, మీరు ఎక్కడేం చేయలే. మేము 14 నెలల్లో మీరు చేయలేని పనులు కూడా చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ నారాయణపేట సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు 1000 కోట్లు ఇవాళ కేటాయించినట్టు మామూలు మాట కాదు. అదేవిధంగా ఇంతకుముందు మా సోదరుడు ఎవరు శ్రీహరి గారు, మా పర్ణిక గారు చెప్పారు, ఏంది కోడంగల్ అంటే నారాయణపేట, మక్తల్, కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్
4,500 కోట్లు. గతంలో కేసీఆర్ మహబూబ్నగర్ను దత్తత తీసుకున్నాడు, ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దత్తత తీసుకోవట్లేదు. మేము ఇక్కడ ఉన్న వలసలను ఆపుతాం. అదేవిధంగా వేరే ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వలసలు రావాలి, అది ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్. ఆ దిశలోనే ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాబట్టి నారాయణపేట జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.